హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ పేపర్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పేపర్ 2A 4/3/2024 సెషన్ 2 లాంగ్వేజ్ తెలుగులో ఇచ్చినటువంటి సైకాలజీ 30 బిట్స్ని ప్రాక్టీస్ చేద్దామండి. ఇప్పుడు వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి క్విక్ రివిజన్ కింద సైకాలజీ, తెలుగు, ఈవీఎస్, సైన్స్, సోషల్ మెథడాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ముందుగా సైకాలజీలో ఫస్ట్ బిట్ చూద్దామండి. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రమని నిర్వచించినది ఎవరు? క్రింది వారిలో ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రమని నిర్వచించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 స్కిన్నర్ అండి. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఆప్షన్ 2 స్కిన్నర్ అండి. తర్వాత ప్రశ్న, పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 క్రియాత్మకం అండి. ఆప్షన్ 2 క్రియాత్మకం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, హర్లాక్ ప్రకారం క్రింది వానిలో కౌమార దశ ఏది? హర్లాక్ ప్రకారం క్రింది వానిలో కౌమార దశ ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అండి. 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు. హర్లాక్ ప్రకారం కౌమార దశ 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు. తర్వాత ప్రశ్న చూద్దామండి. క్రింది వాటిలో పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. అమూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? క్రింది వారిలో మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అండి, సిగ్మండ్ ఫ్రాయిడ్. తర్వాత ప్రశ్న, గ్రహం వాల్లాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ ఏది? గ్రహం వాల్లాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గుప్త దశ. ఆప్షన్ 4 గుప్త దశ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? క్రింది వారిలో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 4 అండి, హెచ్ గార్డనర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించినది హెచ్ గార్డనర్ అండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు, భావాలకు విలువనిచ్చే నాయకత్వ రకం ఏది? ఈ క్రింది వాటిలో సభ్యుల అభిప్రాయాలకు, భావాలకు విలువనిచ్చే నాయకత్వ రకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ప్రజాస్వామ్య నాయకత్వ రకం. ఆప్షన్ 3 ప్రజాస్వామ్య రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం ఈ క్రింది రక్షక తంత్రానికి ఉదాహరణ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ప్రక్షేపణం అండి. ఆప్షన్ 4 ప్రక్షేపణం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, థర్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత? థర్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 7 రైట్ ఆన్సర్ అండి. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో మానసిక సామర్థ్యాల సంఖ్య 7 అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించి జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే క్రింది వాటిలో ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం ఏది?
రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించి జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే క్రింది వాటిలో ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమరూప అంశాల సిద్ధాంతం. ఆప్షన్ 2 సమరూప అంశాల సిద్ధాంతం రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు. క్రింది వాటిలో ఏవి భావనలను అభ్యసించే పద్ధతులు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఏ, బి, సి మరియు డి కూడా. ఆప్షన్ 3 ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, క్రింది ఇవ్వబడిన బ్రోనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను ఏది కలిగి ఉంటుంది అని అడుగుతున్నారండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, బోధనా క్రమం. ఆప్షన్ 2 బోధనా క్రమం రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. వారం తర్వాత మరల అవే పదాలను 6 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఇక్కడ చందు యొక్క పొదుపు గణన ఎంత? ఇక్కడ పొదుపు గణన సూత్రం వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. దాని ప్రకారం చేస్తే అసలు ప్రయత్నాలు 9 మైనస్ తర్వాత చేసిన ప్రయత్నాలు 6 బై అసలు ప్రయత్నాలు 9 ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 6 3 బై 9. ఈ రెండింటిని డివైడెడ్ బై చేస్తే 3 బై 9 ఈజ్ ఈక్వల్ టు 0.333 వస్తుంది. దీన్ని 100 చేత ఇంటూ చేస్తే 33.33 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 33.3 రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో కలిగే పరివర్తన అని చెప్పిన వారు ఎవరు? క్రింది వారిలో అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తన అని చెప్పిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి, గేట్స్. ఆప్షన్ 3 గేట్స్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది ఏది? క్రింది వానిలో విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, అనువంశికత. ఆప్షన్ 2 అనువంశికత రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, నవ్యత, తరచుదనం, పునర్వర్తిత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యసన సూత్రం ఏది? క్రింది వాటిలో నవ్యత, తరచుదనం, పునర్వర్తిత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యసన సూత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అభ్యాస నియమం. ఆప్షన్ 3 అభ్యాస నియమం రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం ఏది? క్రింది వాటిలో ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది. ఆప్షన్ 2 ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం ఏది? క్రింది వాటిలో నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం రైట్ ఆన్సర్ అండి. నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం జ్ఞానాత్మక రంగం అండి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశల్లో మొదటి దశ ఏది? క్రింది వాటిలో ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశలలో మొదటి దశ ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉద్దీపనల స్వీకరణ అండి. ఆప్షన్ 2 ఉద్దీపనల స్వీకరణ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, హెర్బార్ట్ ప్రకారం పాఠ్య పథకంలో మొదటి సోపానం ఏది? క్రింది వాటిలో హెర్బార్ట్ ప్రకారం పాఠ్య పథకంలో మొదటి సోపానం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సన్నాహం రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న,
ఆర్టీఈ 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయస్సు వారిని పరిగణిస్తారు. క్రింది వారిలో ఆర్టీఈ 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయస్సు వారిని పరిగణిస్తారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల్ని 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఆర్టీఈ 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా పరిగణిస్తారండి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, అభ్యసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది ఎవరు? క్రింది వారిలో అభ్యసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది ఎవరు? అభ్యసన వైకల్యం అనే భావనను పరిచయం చేసింది కిర్క్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాణిలో OERS అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్కి చెందనిది ఏది? క్రింది వాణిలో ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్కి చెందనిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రివర్స్. ఆప్షన్ 3 రివర్స్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం ఏది? క్రింది వాటిలో ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఔద్యోగిక. ఆప్షన్ 2 ఔద్యోగిక రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం ఏది? క్రింది వాటిలో టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం ఏది? టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం అండి. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం అభ్యసన వైకల్యం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి. 8 బిట్స్. 8 బిట్స్ని ఒక బైట్ అని అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, MHRD పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫార్సు చేసిన కమిటీ ఏది? క్రింది వారిలో MHRD పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫార్సు చేసిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కస్తూరి రంగన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కస్తూరి రంగన్. MHRD పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫార్సు చేసిన కమిటీ కస్తూరి రంగన్ అండి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం ఏది? క్రింది వాటిలో ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం ఏది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శారీరక ఆరోగ్యం. ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం శారీరక ఆరోగ్యం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం ఏది? భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం ఏది? ఆప్షన్ 4 1968 అండి. 1968 భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం 1968 అండి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, EVS, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.